నిమిషం నాకు ఇస్తారనుకుంటున్నాను. 1959లో గ్రామంలో ఉన్న పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి ఈ పాఠశాలను స్థాపించారు. అప్పటి వరకు ఊర్లో 8th క్లాస్ వరకు ఉండేది. మన గాంధీ బొమ్మ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిన దగ్గర స్కూల్ ఉండేది. హైయర్ ఎలిమెంటరీ ఏదో అనేవారు, సరిగ్గా తెలియదు. అప్పుడు చివటంలో ఎలిమెంటరీ స్కూల్ స్టార్ట్ చేశారంట. సార్ డోంట్ గెట్ బోర్. చివటంలో ఎలిమెంటరీ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు ముఖ్య వక్త. అక్కడ ఈ గ్రామం నుంచి కొంతమంది యువకులు మీటింగ్కి వెళ్లారు. ఆనాటి యువకులు, తర్వాత పెద్దలు, అందులో చాలా మంది ఇప్పుడు లేరు, దివంగతులు. అయితే హరిచంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. గుండ్రాజవరం పెద్ద గ్రామం, ఎక్కువ మంది పిల్లలు పొరుగురు వెళ్తున్నారు చదువుకుంటాకి, లేదా వెళ్లలేని పరిస్థితుల్లో చదువుకోలేక ఆగిపోతున్నారు. మీరు కూడా మీ స్కూల్ని పెద్ద స్కూల్ చేసుకుంటే బాగుంటుందని ఒక మాట చెప్పారండి. ఆ రోజు మీటింగ్కి వెళ్ళిన యువకులందరూ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పెద్ద ఆయన చెప్పారు, మంచి మాట చెప్పారు, మనం చేద్దాం అని. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు 500 రూపాయలు, 600, 1000, 1200 చందాలు వేసుకుని 30,000 కలెక్ట్ చేసి ఈ బిల్డింగ్ కట్టారు. ప్రజెంట్ స్టాఫ్ రూమ్స్ కానీ బిల్డింగ్ కట్టారు. తర్వాత అటుపైక పాకలు, వెనకాల బంగాళ బెంచ్ ఒక్కొక్కటి వచ్చినాయి. మీ కళామందిరం గుర్తుండి ఉంటుంది. కళామందిరం వెనకాల బంగాళ బెంచ్ షెడ్. ఊళ్ళో కుర్రాళ్ళు కమిటీగా ఏర్పడి ఆ రోజుల్లో భజన చేసి నాటకాలు చేశారు. ఆ డబ్బులతో ఊళ్ళో గ్రంథాలయం కట్టారు. అదే స్ఫూర్తితో బేతుల సుబ్బమ్మ ట్రస్ట్ వారు ఇక్కడ షెడ్ వేశారు. స్కూల్కి కావాల్సినవి అలా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు సమకూర్చి కొన్ని షార్ట్గా చెప్తాను. ఈ 4 రూమ్లు మీ అందరికీ తెలుసు. కన్నమామ గారు అంటారు, జజ్జవరం కన్యారత్నం గారు. ఇందులో పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే ప్రజలు కొంచెం డబ్బు ఇస్తే గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చి బిల్డింగ్ కడతారు. లైక్ ఇది, ఈ బిల్డింగ్ మళ్ళీ సుబ్బాయమ్మ గారు, కృష్ణారావు గారు వాళ్ళ పేరు అక్క గారు ఇచ్చారు. అప్పుడు 2 lakhs ఇస్తే గవర్నమెంట్ 13 lakhs ఇచ్చింది. కానీ ఇది అలా కాదు. ఈ 4 రూమ్ మొత్తం కన్నమామ గారు డబ్బులే. అటువైపున దక్షిణ వైపు బిల్డింగ్ కన్నమామ గారి గురుపల్లి సీతారత్నం గారు, ఎన్ఎస్ ల్యాబ్, పిఎస్ ల్యాబ్ కొదుపు వీర్రాఘవ గారు, అక్కిన బలరామకృష్ణ. ఈ కింద అన్ని కూడా టోటల్లీ గ్రామస్తుల డబ్బే. మనం ఏ గడ్డ మీద అయితే ఆ గడ్డ మీద దాతృత్వం ఎక్కువ. మనం ఎవరికైనా సహాయం చేయాలి అని ఆ 1959 ఏర్పడిన కమిటీ స్కూల్ కోసం, స్థలం కోసం అన్వేషిస్తా ఉంటే ఊర్లో పెద్ద ఆయన, నీ పేరు చెప్పను, చివట రోడ్లో మాది తాటిపర్రు రోడ్లో మాది 5 ఎకరాలు ఉంది, అక్కడ కట్టేసుకోండి స్కూల్ అన్న. అక్కడ కట్టేసి 5 ఎకరాలు ఫ్రీగా ఇస్తున్నారు ఆయన. కానీ పెద్దలందరూ ముందు చూపుతో ఆలోచించి తణుకు పట్టణంగా అభివృద్ధి చెందుతుంది. 1959 ఒక పట్టణం కాదు, అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతా ఉంది. పట్టణానికి వెళ్లే దారిలో హై స్కూల్ ఉంటే ఎక్కువ మందికి యాక్సెస్ ఉంటుందని చెప్పేసి ఈ స్థలాన్ని నిర్ణయించారు. ఇది మల్లిన వెంకట నరసింహ గారు. అప్పటికే ఆవిడ వీడో. ఈ పెద్దలందరూ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మండువా ఇల్లు వెనకాల గుమ్మం పక్కన నుంచి ఉందంటే ఆవిడ. నాకు పెద్దవాళ్ళు చెప్పారండి, నాకే మాత్రం ఎట్లా తెలుసు, నేను బయట నుంచి వచ్చినండి. కమిటీ మండువాలో కూర్చోబెట్టారంట. ఈవిడ వెనకాల తలుపు చాటు నుంచి ఉంది. బాబు పెద్దలందరూ ఇలా వచ్చారు, వీళ్ళు కుర్రోళ్ళు యాక్చువల్గా వచ్చారని అయితే, అమ్మ మన ఊళ్ళో హై స్కూల్ లేదు, హై స్కూల్ కడతారనుకుంటున్నాము, దానికి మీ స్థలం అడుగుతారని వచ్చి. దానిదే ఉంది బాబు, కట్టేసుకోండి. మీరు ఎందుకు చెప్పాలి, మీరు రావడం ఎందుకు, కట్టేసి కవరంతో సరిపోద్ది కదా అని అంటాడు. అంత మహాతల్లి అలాంటి ఎందుకమ్మా, కట్టేసుకోండి, స్కూల్కి ఉపయోగపడుతుంది, ఊరికి ఉపయోగపడుతుంది కదా అని ఇచ్చారండి ఆవిడ. దీనికి వెనకాల ఇంకొకటి ఉంది, ఈ పక్కన కొంచెం సైట్ ఉంది 6 ఎకరం, దీనికి అడ్జస్ట్ అది కలవాలి. అది వాళ్ళది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ 6 ఎకరం మాకు ఇవ్వండి. మళ్ళీ వెంకట నరసింహ గారు కబురు చేసింది, మీ 6 ఎకరం మాకు ఇవ్వండి, దాని బదులుగా మీకు లోపల ఎకరం ఇస్తాము, ఇది స్కూల్ కోసం ఏర్పాటు చేస్తున్నాము. ఆవిడ అందంట, స్కూల్ కదా వాళ్ళ నాకెందుకు, తీసేసుకోండి అన్న, నాకు ఎకరం వద్దన్న. అసలు హృదయాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ ఈ గడ్డ అటువంటిది, ఈ గడ్డ అటువంటిది. మీకు తెలుసు, మీరు ప్రత్యక్షంగా చూసే చాలా విషయాలు కొంతమంది షేర్ చేసుకున్నారు కూడా. ఆ రకంగా అది వచ్చింది. అమ్మ ఎకరం వద్దు, కనీసం 6 ఎకరం తీసుకో, ఎందుకంటే నా పేరు ఎడతారు స్కూల్ కి అని. ఒక 6 ఎకరం ఇచ్చారు. 6 ఎకరం తీసుకుని ఎకరం తీసుకోవాలా, రోడ్డు మీద కొనానికి లోపల పేరు 6 ఎకరం. అట్లాగా ఇక్కడ 2 షెడ్లు ఉండే, వెనకాల ప్లే గ్రౌండ్ ఉండేది, గుర్తుంది కదా. రైట్, అది
మన స్కూల్ కమిటీ వారు కొన్నారు ఎకరం భాష్యం డాక్టర్ గారి దగ్గర. ఎంతో తెలుసు ఎకరం? 20,000. ఇవాళ 15 కోట్లు. ఇవాళ మన స్కూల్ ఉన్న లొకేషన్ ఎకరం 15 కోట్లు రేటు, తక్కువ లేదు. 20,000 కానీ ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న అరటి తోట డాక్టర్ గారిదే, భాష్యం డాక్టర్ గారిదే. కానీ మన గోడ తిన్నగానే కావాలని చెప్పేసి రెక్టాంగిల్ షేప్ కావాలని ఆ తిన్నగానే తీసుకున్నారు గ్రౌండ్. డాక్టర్ గారు కూడా అలా ఇచ్చారు మంచి హృదయంతో. అలా అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్తాను నేను. నా దగ్గర అంత హిస్టరీ ఉంది. ప్రజెంట్కి వచ్చేద్దాం.